నమస్కారం. నక్షత్ర జ్యోతిష్యాలయం కార్యక్రమానికి స్వాగతం. మెంటల్ డిస్టర్బెన్స్, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, చదువుపై శ్రద్ధ లేకపోవడం, సంతాన సమస్యలు, వివాహం కాకపోవడం, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగం, కుటుంబంలో సమస్యలు మరియు గృహవాస్తు, బోర్ పాయింట్లు ఇలాంటి అనేక రకాల సమస్యలకు నక్షత్ర జ్యోతిష్యాలయం అంతర్జాతీయ అవార్డు మరియు జ్యోతిష్య రత్న బిరుదు డాక్టర్ వాడ్యాల విష్ణువర్ధన్ రెడ్డి ఎంఈ పిహెచ్డి ఆస్ట్రాలజర్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి గురుగారు. నమస్కారం అండి. అలాగే దీనికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఆయనతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలంటే వెంటనే మా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకు, మనకున్న సందేహాలని గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి. సో గురుగారు చెప్పండి, చాలా మంది అయితే గవర్నమెంట్ జాబ్స్కి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. సో అంత ప్రయత్నించినా కూడా వాళ్ళకి జాబ్ రాకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వారికి మీ నక్షత్ర జ్యోతిషాలయంలో వారికి ఏ విధమైనటువంటి పరిష్కారం చూపుతూ ఉంటారంటారు? ఇప్పుడు చదువుకున్న ప్రతి విద్యార్థి కానీ యువకులు కానీ ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళ ఎయిమ్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్. అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తే జీవితంలో స్థిరత్వం ఉంటుంది, ఒక స్టేటస్ సింబల్ అనుకుంటారు వాళ్ళు. అయితే గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఏం చేయాలంటే ఆడపిల్ల అయితే ఎడమ చెయ్యి, మగపిల్ల అయితే కుడి చేయి చూసుకోండి. ఇట్లా చేయి చూసుకుంటే చేతిలో ఇక్కడ ఉంగరం వేలు ఉంటుంది. ఈ ఉంగరం వేలు కింద ఒక గీత ఉండి దానికి త్రిభుజము ఉండాలి. ఉంటే అలాంటి వ్యక్తులకు ఏమవుతుందంటే గవర్నమెంట్ జాబ్ అనేది కంపల్సరీ వస్తుంది. ఆ రేఖ లేకుండా ఏదో కొద్దిగా డాట్ లాగా కొద్దిగా ఒక చిన్న రేఖ లాగా ఉంటే ఏమవుతుందంటే ఇది సంవత్సరానికి ఒకసారి చేంజ్ అవుతుంటుంది. అంటే కొన్ని సంవత్సరాలు పోయినాక ఆ రేఖ అనేది బ్రాడ్గా అయిపోయి త్రిభుజం అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఏర్పడ్డప్పుడే జాబ్ వస్తుంది. ఇక బ్రాడ్గా ఇట్లా ఈ సూర్యరేఖ కింద గీత అయిన హృదయరేఖ ఉంటుంది. దానికి టచ్ అయ్యి బ్రాడ్గా గిన ఉంటే కంపల్సరీ వాళ్ళకు గవర్నమెంట్ జాబు, డబ్బు సంపాదించే యోగము, ప్రైవేట్ కానీ ఏదో జాబు కంపల్సరీ వస్తుంది, డబ్బు సంపాదిస్తారు. అలానే జాతకపరంగా చూసుకుంటే వాళ్ళకు బుధగ్రహం కరెక్ట్ ఉండాలి. అంటే బుధగ్రహం సంబంధించిన డిఫెక్ట్ ఉండదు దాంట్లో జాతకంలో. అది వాళ్ళ బుధగ్రహం సంబంధించిన ప్రాబ్లం ఉంటే ఏమవుతుందంటే జాబ్ వచ్చినట్టే వచ్చి వెయిటింగ్ లిస్ట్లో పడడము, లేకపోతే ఒక మార్క్తో పోవడము, ఏదో సమస్య వచ్చి జాబ్ అన్క్వాలిఫై అయిపోయి వాళ్ళు జాబ్ను అందుకోలేకపోతారు. దానికి ఏం చేయాలంటే మీరు అలాంటి ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు ఏం చేయాలంటే బుధగ్రహం సంబంధించిన మరకతం స్టోను కనీసం 3 నుంచి 4 క్యారెట్లు ఉండాలి. ఆ స్టోన్ను పెసాలరకు వైబ్రేషన్ ఉన్న స్టోన్ను మీ డిఎన్ఏకు సూటబుల్ అయ్యి తీసుకొని లేడీస్ అయితే ఎడమ చేయి ఉంగరం వేలు కానీ చిట్కన వేలు కానీ ధరించాలి. మగపిల్లలు అయితే కుడి చేయి ఉంగరం వేలుకు లేదా చిట్కన వేలుకు ధరిస్తే ఆ బుధగ్రహం యొక్క ప్రాబ్లం తగ్గిపోయి వెయిటింగ్ లిస్ట్లో ఉండకుండా డైరెక్ట్ జాబు రావడం జరుగుతుంది. ఈ 2 సమస్యలు లేకుండా ఉంటేనే జాబ్ వస్తుంది. కాబట్టి రేఖలు ఉన్న వాళ్ళకే జాబ్ వస్తుంది, అది లేని వాళ్ళకు జాబుకు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే గురుగారు, అలాగే కోర్టు సమస్యలకైతే మీ నక్షత్ర జ్యోతిష్యాలయంలో ఎలాంటి పరిష్కారం చూపుతారంటారు? ఇప్పుడు చాలామందికి ఏమవుతుందంటే ఎక్కువ శాతము కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. అంటే ఏదో రకంగా కొద్దిగా మనకు కొంచెం భూమి ఉన్నా సరే ఏదో లిటిగేషన్ ఉండిపోయి కోర్టు చుట్టూ పోవడము, లేదా పక్కవాడు మన మీద కేసు వేయడము, లేదా చిన్న చిన్న విషయాలకి ఇప్పుడు జనాలు వైబ్రేషన్ తోటి ఉన్నారు, చిన్న చిన్న విషయాలు కొట్లాడుకొని కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. దానికి కారణం ఏంటంటే మన చేయి ఇలా చూసుకుంటే ఇక్కడ హృదయరేఖ నుంచి ఇక్కడ శిరోరేఖ ఉంటుంది, మధ్య గ్యాప్లో కొన్ని రేఖలు ఉంటాయి. ఆ రేఖలు ఉంటే ఏమైందంటే ఆ రేఖలు ఏంటంటే కోర్టు కేసులను తెలియజేస్తుంది. ఆ దశలను బట్టి ఆ టైంకు మనం ఏ పని తప్పు చేయకపోయినా లేకపోతే మనం ఎలాంటి ఇబ్బంది పడకపోయినా ఆ టయానికి కోర్టు కేసు అయ్యి కోర్టుకోవడం జరుగుతుంది. అయితే ఇది కోర్టు కేసు ఇబ్బంది పోవాలంటే ఏం చేయాలంటే మనము ఇప్పుడు ప్రస్తుతం మనకు నడుస్తున్న దశ తెలుసుకొని శనిగ్రహం ప్రాబ్లం ఉంటే ఎక్కువ శాతం కోర్టు కేసుకు తిరగడం జరుగుతుంది. శని దశలనే ఏమవుతుందంటే బాగా ఇబ్బంది పెట్టి వేరే వాళ్ళతోటి మనం మాటలు పడడము, డబ్బు సమస్యను సృష్టించి కోర్టు చుట్టూ తిరుగుతుంటాము. దానికి నీలం స్టోన్ అంటే కుడి చేయి, మగపిల్ల అయితే కుడి చేయి మధ్య వేలుకు, లేడీస్ అయితే ఎడమ చేయి మధ్య వేలుకు నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉండి మీ డిఎన్ఏకి పనిచేసేది. అది మాత్రం ఏం చేస్తాంటే ఈ స్కానర్తో చెక్ చేసి మీకు ఆ స్టోన్ ఇవ్వడం జరుగుతుంది. అది పెట్టేస్తే ఏమవుతుందంటే ఎంబడే కోర్టు కేసులు నివృత్తి అవుతాయి. అలానే మీరు ఉంటున్న ఇల్లు కూడా నెగిటివ్లు ఉంటే కోర్టు కేసులు వాయిదాల మీద వాయిదాలు నడుస్తూ ఉంటాయి. మీ ఇల్లు కూడా పాజిటివ్ రేస్లో చేసుకొని ఉంటేనే మీకు ఎప్పటి నుంచో నడుస్తున్న కోర్టు కేసులు 1 ఇయర్గా టకటగా తీర్పిచ్చేసి మీ ఫేవర్గా కేసు మీ ఫేవర్గా తీర్పు రావడం జరుగుతుంది.
కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము ఏం చేస్తామంటే మా దగ్గర ఒక కిట్ ఉంటుంది. ఈ కిట్ ద్వారా ఏం చేస్తాము, మీ యొక్క ఇల్లుని చెక్ చేసి ఇల్లు ఏమైనా నెగిటివ్ రేస్లో ఉంటే దాన్ని ఈ రాడ్స్ పెట్టి పాజిటివ్ పవర్ చేయడం జరుగుతుంది. దాన్ని మొత్తాన్ని మేము ఈ స్కానర్తో చెక్ చేస్తాము. చెక్ చేసి దాన్ని సరి చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు ఈ కోర్టు కేసులకి వెళ్ళి బయటపడి మంచిగా తీర్పు వచ్చి అందరిలాగా హ్యాపీగా ఉండగలుగుతారు. ఓకే, అలాగే గురుగారు ఇంకొక విషయం, ఈ మధ్య కాలంలో అయితే పెళ్లి కావడానికి చాలా మంది అయితే రత్నాలు ధరిస్తూ ఉంటారు. నిజంగా ఈ రత్నాలు ధరించడం వల్ల వారికి పెళ్లి జరుగుతుందంటారా? దీనివల్ల అంత ప్రయోజనం ఏంటంటారు? ఇప్పుడు గ్రహాల పరంగా చూసుకుంటే 3 గ్రహాలు పెళ్లి కాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. 3 గ్రహాలలో ఏంటంటే ఒకటి శుక్రగ్రహము, రెండోది కుజగ్రహము, మూడోది రాహుగ్రహము. శుక్రగ్రహం బాగలేకపోతే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎదుటి వ్యక్తుల మీద ఫీలింగ్స్ రావు. ఎంతమందిని అమ్మాయిలను చూపించినా అబ్బాయిలను చూపించినా నాకు ఈ అబ్బాయి నచ్చలేదు నేను పెళ్లి చేసుకొని అని చెప్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే శుక్రగ్రహము. ఆ శుక్రగ్రహం బాగాలేకపోతే ఏం చేయాలంటే డైమండ్ రింగు లేడీస్ అయితే ఎడమ చేయి మధ్య వేలుకు, జెంట్స్ అయితే కుడి చేయి మధ్య వేలుకు ధరించాలి. అది బెబ్బెల్లకు వైబ్రేషన్ ఉండాలి, తెల్ల బెబ్బెల్లకు. అలా మీ డిఎన్ఏకి సరిపోయేది పెడితేనే మీకు ఎంబడే శుక్రుడు ప్రాబ్లం తీరి ఫీలింగ్స్ అనేవి వచ్చేసి మీరు ఒప్పుకోవడం జరుగుతుంది, పెళ్లి జరుగుతుంది. అలానే కుజగ్రహం బాగాలేకపోతే ఏమవుతుందంటే మీ దగ్గర ఎంత జాబ్ ఉన్నా, ఎంత హోదాలో ఉన్నా, మీ దగ్గర ఎంత ఆస్తి ఉన్నా కానీ మీ ఇంటికి ఎవరు పిల్లనిస్తామని పిల్లగానిస్తామని ఎవరు అడగరు, రారు. దానికి కారణం ఏంటంటే కుజగ్రహం ప్రాబ్లం ఉండడమే. దానికి ఏం చేయాలంటే ఎర్ర కందులకు వైబ్రేషన్ ఉన్న పగడం ధరించాలి. అది కనీసం 5 క్యారెట్లు ఉండాలి, 4 నుంచి 5 క్యారెట్లు. అది కుడి చేయి ఉంగరం వేలుకు జెంట్స్, లేడీస్ అయితే ఎడమ చేయి ఉంగరం వేలుకు ధరించాలి. అలానే రాహుగ్రహం ప్రాబ్లం ఉంటే కూడా పెళ్లి చూపులు అన్నీ అయిపోతాయి, దగ్గరకు వస్తుంది, వచ్చినాక పెళ్ళి ఆగిపోతుంది. పెళ్ళి ఆగిపోయి ఈ రేపైతే అనుకున్న వాయిదా పడుతుంది. దీనికి కారణం ఏంటంటే రాహుగ్రహం ప్రాబ్లం ఉండడం వల్ల దానికి ఏం చేయాలంటే గోమేధికం స్టోన్ ధరించాలి. అది కుడి చేయి మధ్య వేలకు మోపిల్లలు, లేడీస్ అయితే ఎడమ చేయి మధ్య వేలకు ధరించాలి. నల్ల మినుములకు వైబ్రేషన్ ఉండాలి. ఇది మీ డిఎన్ఏకి చూసి చెక్ చేసి పెడితే ఎంబడే పెళ్లి చూపులు అనేది సెట్ అయ్యి పెళ్లి కుదురుతుంది. ఈ 3 గ్రహాల ప్రాబ్లం ఏదున్నా కానీ మీకు పెళ్లి కావడానికి లేట్ అవుతుంది. ఓకే గురుగారు, ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి కాలర్ అయితే రెడీగా ఉన్నారు. వేణు హైదరాబాద్ నుండి. వేణు గారు నమస్తే అండి. నమస్తే అండి. మీకున్న సమస్యని గురుగారిని అడిగి తెలుసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సార్ నాకు ప్రమోషన్ రాలేదు, ఇంకా ప్రమోషన్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ప్రమోషన్ ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలండి? 52. 52. ఇప్పుడు ప్రమోషన్ రావాలంటే ఏం చేయాలంటే మన చేతి ఇట్లా చూసుకున్నప్పుడు మన చేతిలో జీవితరేఖ ఉంటుంది. ఈ జీవితరేఖ మీద దశ మీకు ఇప్పుడు 52 సంవత్సరాలకు ప్రమోషన్ వచ్చే టైం ఉందా లేదా అనేది అది చూసే తెలుస్తుంది. దానికి ప్రాబ్లం ఏముందని తెలుస్తుంది. అయితే మీకు ఏంటంటే 52 సంవత్సరాలు అంటే ఇప్పుడు మీరు శని దశ ఎండింగ్లో ఉన్నట్టు, శని దశ ఎండింగ్కి వచ్చింది, శని దశ నడుస్తుంది. ఆ శని దశలో ఏమవుతుందంటే డబ్బు బాగా రావాలి. ప్రమోషన్ అంటే మీకు హోదా పెరిగి డబ్బు పెరగడమేగా. కాబట్టి దానికి శని ఏం చేస్తాడంటే అడ్డుపడతాడు. దానికి మీరు ఏం చేయాలి, నీలం స్టోను నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉండాలి. అది మీ డిఎన్ఏకి సరిపోయేది అయితేనే మీరు ఆ స్టోన్ ధరించిన 1 వీక్ కానీ 1 మంత్లో కానీ మీకు ఆ ప్రమోషన్ ఏదన్నా పెండింగ్ ఉంటే ఎంబడే అయిపోతుంది. దాన్ని మీరు మా దగ్గరికి వచ్చి ఇస్తే మేము దీంతో మీ శరీరం యొక్క ఈ కిట్టుతోటి చెక్ చేసి మీకు ఆ సమస్య తీరడానికి ఈ నీలం స్టోన్ వేయడం జరుగుతుంది. అది పెట్టుకున్నాక మీకు ఎంబడే ప్రమోషన్ అనేది వస్తుంది. దానిలో మీకు ఉన్నతి పెరుగుతుంది. ఓకే గురుగారు, మరొక కాలర్ కూడా మనతో పాటు రెడీగా ఉన్నారు. అమృతయ్య గౌడు రావులపల్లి నుంచి. అమృతయ్య గారు నమస్తే అండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్కారం, చెప్పండి. 45 సంవత్సరాలు అండి, 46 years. బిజినెస్ సరిగ్గా నడవట్లేదు సార్. బిజినెస్ సరిగ్గా నడవట్లేదు సార్. బిజినెస్ నడవట్లేదా? అవునండి. అంటే ఏం బిజినెస్ చేస్తారు మీరు? కిరాణం అండి. కిరాణం. మీరు చేసే బిజినెస్ ఏంది? కిరాణం సార్. కిరాణం. అయితే ఈ బిజినెస్కు మెయిన్ కారణం ఏంటంటే బుధుడు వ్యాపారుడు. అంటే బుధగ్రహం బాగలేకపోతే మనం తెచ్చిన సరుకులు అమ్మడపోకుండా అట్లనే ఆగిపోతాయి. దానికి తోడు శనిగ్రహం, డబ్బు ఇచ్చేటోడు శని బుధులు ఇద్దరు బాగుండాలి. మనం వ్యాపారం బాగా ఉన్నతంగా నడవాలి, డబ్బు బాగా రావాలంటే. మీరు తెచ్చిన వస్తువులు అమ్మడపోకుండా అట్లనే ఆగిపోయి అలానే ఉంటున్నాయంటే దానికి బుధగ్రహం బాగాలేనట్టు. దానికి మరకతం స్టోన్ అనేది కనీసం 3 నుంచి 4 క్యారెట్లు ఉన్నది మీ కుడి చేయి యొక్క ఉంగరం వేలు కానీ చిట్కిన వేలు కానీ ధరించాలి. అది
పెసర్లకు వైబ్రేషన్ ఉండాలి. ఆ స్టోన్ ధరిస్తే మీకు దాని యొక్క వ్యాపారం యొక్క ఇబ్బందులు అవుతాయి. అలానే మీకు శని కూడా ప్రాబ్లం ఉన్నట్టుంది. శని ఏం చేస్తాడంటే డబ్బు ఇస్తాడు. అంటే వ్యాపారం చేసిన వస్తువులు అమ్ముడు పోయి డబ్బు రావాలి కాబట్టి శనికి సంబంధించింది కూడా నీలం స్టోను అంటే ఒకటి దశ ఒకటి అంతర్దశ నడుస్తుంటుంది. శనికి సంబంధించిన నీలం స్టోన్ కుడి చేయి మధ్య వేలకు ధరించాలి. ఇది నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉండాలి. కనీసం 5 క్యారెట్లు పెట్టుకుంటే బాగుంటుంది. అదేవిధంగా పెట్టుకుంటే వీలైతే ఒకటి సప్తముఖి రుద్రాక్ష మెడలో వేసుకుంటే మీకు ఇబ్బంది పోతుంది. అలానే మీరున్న దుకాణం అంటే మీ యొక్క వ్యాపార స్థలం కూడా పాజిటివ్ పవర్ ఉండాలి. నెగిటివ్ పవర్ ఉంటే ఏమవుతుందంటే మీ షాప్ ముందరికి వెళ్ళి జనాలు పోతూ ఉంటారు, మీ షాపును చూస్తారు, కానీ పక్కన షాపులో పోయి కొనుక్కుంటారు. ఆ వస్తువు మీ దగ్గర తక్కువ రేటుకి వచ్చినా సరే ఎక్కువ రేటు పెట్టి పక్క షాపులో కొంటుకుంటారు. అంటే మీ షాప్ కూడా నెగిటివ్ రేస్లో ఉంటే కూడా ఆ ఇబ్బంది వస్తుంది. దానికి మీరు మాతో చెక్ చేయించుకుంటే స్కానర్తో చెక్ చేసి ఏమైనా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే వాటిని రాడ్స్తో బ్లాక్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీ వ్యాపారం బాగా నడుస్తుంది. ఓకే గురుగారు, మనతో పాటు మాట్లాడడానికి మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. విద్యాసాగర్ కరీంనగర్ నుండి. విద్యాసాగర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీకు చెప్పండి, మీకున్న సమస్యని గురుగారిని అడిగి తెలుసుకోండి. నమస్తే గురుగారు. నమస్కారం, చెప్పండి. సార్ ఇది ఎడ్యుకేషన్లో ఆటంకాలు వచ్చినాయి. చదువులో ఆటంకాలు వచ్చినాయి. ఇంకా అయిపోలేదు, స్టడీ అయిపోలేదు. అంటే ఏం చదువుతారు మీరు? నేను సిఏ చదువుతున్నాను, చార్టెడ్ అకౌంటెంట్. చార్టెడ్ అకౌంట్ చదువుతారు. ఇంకా అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు 7 years అవుతుంది. ఒకటే స్టేజ్లో అయిపోయినా అది అయిపోవట్లేదు. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు చార్టెడ్ అకౌంట్ అంటారు కదా, మీ చార్టెడ్ అకౌంట్ అంటే ఇలాంటి రేఖలు ఉండాలి మీ చేతిలో. కుడి చేతిలో, లేడీస్ అయితే ఎడమ చేతిలో. అయితే ఏముండాలంటే చూసారా, ఒకసారి చూడండి దీన్ని. అది ఇదేంటంటే మీ యొక్క ఈ కుడి చేయి చూసుకుంటే ఈ బలమైన బొట్టన వేలు ఉండి బుధస్థానం, ఇక్కడ చిటిక వేలు కింద బుధస్థానం ఉంటుంది, ఉన్నతంగా ఉండాలంటే ఇక్కడ ప్లేస్ హైట్గా ఉండాలి, మిగతా ప్లేస్ల కన్నా హైట్గా ఉండాలి. ఇక మీకు ఈ శని స్థానం అంటే మధ్య వేలు శని స్థానం అంటారు. దీని కిందకెళ్ళి ఒక భాగ్యరేఖ అట్లా ఇట్లా నిలువ ఒక రేఖ ఇక్కడ రావాలి. అంటే హృదయ రేఖ శిరోరేఖను దాటుకొని కిందికి ఒక రేఖ రావాలి. అలానే చిన్న వేలు కూడా పెద్దగా ఉండి ఇది అంటే ఇలా చూసుకుంటే ఈ ఉంగరం వేలు యొక్క మొదటి కనుపు పైకి ఉండాలి, ఇంకొన్నది కిందికి ఉంది అంటే ఇంకా జర పైకి ఇక్కడి వరకు ఉండాలి, అంటే ఇక్కడ పై వరకు ఉండాలి. అలాంటి చిటికెన వేలు పైకి ఉండాలి. ఇక అలానే ఈ బొటన వేలు కూడా ఇలా మామూలుగా కాకుండా ఇంకొంచెం కిందికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. అలా ఉండాలి. అలా ఉంటేనే మీరు చార్టెడ్ అకౌంట్లో రాణించగలుగుతారు. లేకపోతే ఒక్క మార్కుల్లోనో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. దానిలో రాణించలేక డబ్బు వేస్ట్, పని వేస్ట్ ఇవన్నీ అవుతుంటాయి. కాబట్టి మీకు ఇలాంటి రేఖలు ఉంటేనే చార్టెడ్ అకౌంట్ కష్టపడండి. లేకపోతే మీ రేఖలకు తగ్గ జాబ్ ఏదొస్తుందని మీరు డైరెక్ట్ మమ్మల్ని సంప్రదిస్తే మీరు ఏ జాబ్ చేయాలి, ఏ చదువుకోవాలని చెప్పడం జరుగుతుంది. అలానే బుధగ్రహానికి సంబంధించిన మర్కతం స్టోను మీ యొక్క కుడి చేయి ఉంగరం వేలు కానీ చిటికెన వేలు కానీ కనీసం 3 నుంచి 4 క్యారెట్లు ఉండాలి. పెసర్లకు వైబ్రేషన్ ఉన్న స్టోన్ ధరిస్తే మన ఇబ్బందులు ఇలాంటి రేఖలు ఉండి కూడా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. దాన్ని మీ డిఎన్ఏ ద్వారా పెట్టుకుంటే 1 weekలో దాని యొక్క రిజల్ట్ చూపిస్తుంది. మరి ఒకసారి మీరు ఈ రేఖలు చూసుకోండి, ఇలాంటి రేఖలు ఉండాలి చార్టెడ్ అకౌంట్కు. ఈ మధ్య కనుపులు కూడా డబల్ గీతలు అంటే రెండో పర్వం కాడ ఇట్లా రెండుగా వృద్ధి చెంది ఉండాలి లైన్స్. అంటే ఇది ఏంటంటారు యవ్వం గీతలాగా ఉండాలంటే అంటే బియ్యం గింజలాగా. అలా ఉంటేనే మీరు అందులో రాణించగలుగుతారు. ఓకే గురుగారు, ఇంకొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. మేడ్చల్ నుండి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే చెప్పండి, గురువు గారు లైన్ లో ఉన్నారు, మీకున్న సమస్యను అడిగి తెలుసుకోండి. నమస్తే గురుగారు. నమస్కారం, చెప్పండి. మా పాపకి 4 years అయిందండి. ఇంతవరకు పిల్లలు కాలేదు సార్. మీ ద్వారా మేము తెలుసుకుందామని ఫోన్ చేశాం మేడం. అంటే పిల్లలు కాలేరా? కాలేదు సార్. ఎన్ని సంవత్సరాలు అమ్మాయికి? ఇప్పుడు 5 years వస్తుంది సార్. అమ్మాయి ఏజ్ ఎంత? అమ్మాయి ఇప్పుడు 24 ఉంది సార్. 24 ఉంది. అయితే ఇప్పుడు లేడీస్కి అయితే ఎడమ చేయి చూసుకోవాలి. ఇలా ఎడమ చేయి చూసుకోండి. ఎడమ చేతిలో చిటికన వేలు ఉంగరం వేలు అని ఉంటాయి.
ఈ వేల కింద ఎక్కడ కూడా ఎక్కడ ఇంటూ గుర్తు ఉండకూడదు, ఇంటూ మార్కు ఉండకూడదు, చిన్నగా ఇంటూ మార్కులు ఉంటాయి. అలా ఇంటూ మార్కులు ఉంటే సంతాన యోగం ఉండదు. అలా ఇంటూ మార్కులు లేకుండా సంతానం అయితే లేదంటే దీనికి కారణం ఎవరు? కుజగ్రహము. కుజగ్రహం అయిన ప్రాబ్లం ఉంటే భార్యకు కానీ భర్తకు కానీ కుజుడు ప్రాబ్లం ఉంటే పిల్లలు గారు అంటే లేట్ అవుతారు అన్నట్టు, కావడానికి ఇబ్బందులు వస్తాయి. దానికి ఏం చేయాలంటే ఎర్ర కందులకు వైబ్రేషన్ ఉన్న పగడం వాళ్ళ డిఎన్ఏకు సూటబుల్ అయ్యేది లేడీస్ అయితే ఎడమ చేయికి, జెంట్స్ అయితే కుడి చేయికి ధరిస్తే వాళ్ళకి పిల్లలయ్యే ఆస్కారం ఉంటుంది. అలానే వాళ్ళ ఇల్లు కూడా పాజిటివ్ రేస్లో ఉండాలి. అలా నెగిటివ్ రేస్లో అనుకుంటే కూడా ఏమవుతుందంటే వాళ్ళకు పిల్లలుగానే కణాలు అనేవి ఉత్పత్తి తగ్గిపోతుంది. దాని ద్వారా కూడా వాళ్ళకు సంతానం కలగడం లేట్ అయిపోతుంది. కాబట్టి మీరు డైరెక్ట్ వచ్చి తెలుసుకుంటే దానికి మేము చేతిరేఖలు చూసి ఏ సంవత్సరం సంతానం కలుగుతుందో రిటర్న్లో రాసేయడం జరుగుతుంది. ఆ టైంలో వాళ్ళకు సంతానం అవుతుంది. ఓకే గురువు గారు, మరొక కాలర్ ఉన్నారు, పవన్ కుమార్ ఒంగోలు నుండి. పవన్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అబ్బాయి పాలిటెక్నిక్ అయిపోయింది సార్. ఏమైపోయింది? చెప్పండి. పాలిటెక్నిక్ అయిపోయింది సార్, బీటెక్ చదవాలనుకుంటున్నారు. బీటెక్ చదవాలనుకుంటురా? బీటెక్ అంటే ఇంజనీరు. ఇంజనీర్ కావాలంటే మీ అబ్బాయి చేతి ఇలా ఉండాలి. అంటే ఒకసారి రేఖలు చూడండి. అంటే అబ్బాయి యొక్క ఈ చెయ్యి చూసుకుంటే కుడి చెయ్యి చూడాలి, జెంట్స్కి కుడి చెయ్యి, లేడీస్కి అయితే ఎడమ చెయ్యి. అయితే ఈ ఏలు కొనలు చూసుకుంటే చతురస్రాకారం ఉండాలి, రౌండ్గా ఉండకుండా. ఈ గోల్డ్ ఉంటాయి కదా అవి ఇట్లా ఫ్లాట్గా ఉండాలి. అలానే కుజస్థానం అంటే ఇక్కడ జీవిత రేఖ, శిరోరేఖ ఉంటుంది. వాటి దగ్గర ఇక్కడ ప్లేసు ఉబ్బుగా అంటే హైట్గా ఉండాలి. ఇక్కడ చంద్రస్థానంలో కూడా హైట్గా ఉండాలి. మళ్ళీ శని బుధులు అంటే ఇక్కడ బుధ స్థానం, ఇక్కడ శని స్థానం కూడా హైట్ ఉండాలి. బుధ స్థానంలో 2 నిలువు గీతలు ఉండాలి. ఇక పొడవైన శిరోరేఖ అంటే ఈ జీవిత రేఖ నుంచి ఒక రేఖ ఇలా ఉంటుంది పైకి ఇట్లా, అంటే దీని శిరోరేఖ అంటాము. ఈ రేఖ కూడా బ్రాడ్గా పెద్దగా ఉండాలి. ఇక బొటనవేలు యొక్క ఈ బొటనవేలు ఉందా, ఈ బొటనవేలు మొదటి పర్వము రెండో పర్వము సమానం ఉండాలి. అంటే ఇక్కడ పైన విడుతూ కింద విడుతూ కొలిస్తే సమానం ఉండాలి. కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ, ఇది పెద్దగా ఇది చిన్నగా ఇట్లా ఉంటాయి. అలా కాకుండా సమానం ఉండాలి. ఇక మిగతా గ్రహస్థానాలు అంటే ఇక్కడ ఇది బుధుడు తప్ప మిగతా గ్రహస్థానాలు మన ఈ బక్క చిక్కిన చెయ్యి ఉంటుందా, కండవటం చెయ్యి, అలా ఫ్లాట్గా ఉండాలి. ఈ బుధుడు తప్ప ఇట్లా ఫ్లాట్గా ఉండాలి చెయ్యి అంతా. ఇది చూసి ఇట్లా సమానంగా కనబడాలి మనకు. ఇక ఇక్కడ కనుపులన్నీ ఉంటాయి. అంటే ఈ ఏళ్ళను మనము రెండో పర్వం అంటాం వీటిని. ఇక్కడ యవ్వమాకారము బియ్యపు గింజలాగా కనుపులు ఉండాలి. అలా ఉన్న వ్యక్తులు మాత్రమే ఇంజనీరింగ్లో రాణించగలుగుతారు. అలా ఉంటేనే మీరు మీ అబ్బాయిని ఇంజనీరింగ్ చేపిస్తే ఫ్యూచర్లో హై లెవెల్కి వెళ్తాడు, బాగా చదువుకోగలుగుతాడు. అలా లేకపోతే మటుకు మధ్యలో డ్రాప్ అయిపోయి ఏదో చిన్న జాబ్ చేయడము. మ్యాక్సిమం ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఇంజనీరింగ్ మస్తు మంది చేస్తారు, కానీ అందరూ హై లెవెల్కి వెళ్ళిపోలేకపోతారు. చిన్న చిన్న ఏదో వాళ్ళకు సంబంధం లేని జాబులు చేస్తారు. కాబట్టి ఇలాంటి రేఖలు ఉన్న వాళ్ళు మాత్రమే ఇంజనీరింగ్ చదివితే బాగుంటుంది. ఓకే గురుగారు, మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. వివి రావు కలవకర్తండి. వివి రావు గారు అండి, నమస్తే అండి. నమస్కారం. మాట్లాడండి, గురువు గారు ఉన్నారు లైన్లో. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. మేము మాకు వ్యవసాయం సార్, బోర్డు అని బోర్డు చెప్తారంటే మాకు దాన్ని గుర్తుపెట్టుకున్నాం 5. చెప్పండి. మరి దాన్ని పొడవని సార్. ఇప్పుడు బోరు పాయింట్ కావాలంటే నేనే మీ పొలం దగ్గరికి రావాలి. మన శరీరంలో నరాలుండి ఎలా అయితే రక్త ప్రసరణ జరుగుతుంటుందో అలానే మన పొలంలో నీళ్ళ లైన్స్ భూమి లోపల తూర్పు నుంచి పరమణ, ఉత్తరం నుంచి దక్షిణ ఇలా వెళ్తూ ఉంటాయి. అయితే ఆ లైన్స్ ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోతున్నాయి, మీ పొలంలో నీళ్ళు ఉన్నాయా లేవా అనేది మీ పొలం మొత్తము ఈ స్కానర్ తోటి స్కాన్ చేసి తిరిగి చూడడం జరుగుతుంది. చూసి తర్వాత ఆ నీళ్ళు కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది ఈ రాడ్ పెట్టి చెక్ చేయడం జరుగుతుంది. అలా చెక్ చేసి చూసి మీకు నీళ్ళు ఉన్నాయా లేవా అంటే నేను మీ పొలం దగ్గరికి వచ్చి చూడాల్సి వస్తుంది. అప్పుడు మాత్రమే పాయింట్ పెట్టడానికి వస్తుంది. కాబట్టి మీరు డైరెక్ట్ తర్వాత సంప్రదించండి, మీకు టైం ఇచ్చి మేము మీ పొలం దగ్గర రావడం జరుగుతుంది. ఓకే గురుగారు, మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. సాజిద్ ఒంగోలు నుండి. సాజిద్ గారు నమస్తే అండి. ఓకే మాట్లాడండి, గురుగారు లైవ్లో ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. సార్ నా పేరు మక్బూల్ సాజిద్ సార్. చెప్పండి. నేను ప్రస్తుతానికి నాకు 19 ఇయర్స్ సార్. అసలు మా ఫాదర్ కానివ్వండి అసలు ఏమి ఫైనాన్షియల్ పరంగా ఏం బాగాలేదు.
ఎగ్జిబిషన్ చదువుకుంటున్నా కూడా చేయలేకపోతున్నాను. అసలు మీ ఏజ్ ఇప్పుడు మీ ఏజ్ ఇప్పటిదే చెప్పండి, ఎంత ఏజ్, ఏం సమస్య? డేట్ 19 డేట్ ఆఫ్ బర్త్ 10/10/2004. మీకు డబ్బు సమస్య, మనీ ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లం ఉంది. మీ ఏజ్ ఇప్పుడు 19. 19 సార్. ఎగ్జిబిషన్ చదువుకోలేకపోతున్నాను. అయితే మీ ఫాదర్ చనిపోయాడా? లేదు, ఉన్నారు సార్. అంటే ఎక్కువ డెప్ట్ లో ఉన్నారు, ఎక్కువ అప్పుల్లో ఉన్నారు. ఇప్పుడు మీకు డబ్బు సమస్య ఉంది, చదువుకోలేకపోతున్నారు అంటే మీకు చదువుకి ఇబ్బంది వచ్చింది కాబట్టి బుధగ్రహం ప్రాబ్లం ఉంటుంది. బుధుడు బాగలేకపోతే చదువులో మనం ముందలుకోలేకపోతాం, ఏదో రకమైన ఆటంకాలు వస్తాయి. అంటే చదివినా కానీ కరెక్ట్ మార్కులు రావు, లేకపోతే చదువుకోనికే అసలు కాలేజీకే పోలేకపోతాం, ఎందుకంటే అవకాశం రాదు. అంటే ఏదో రకంగా ప్రాబ్లం వచ్చి అవకాశం చేజారిపోతుంటుంది. దానికి మీరు ఏం చేయాలంటే మరకతం స్టోను, పెసలకు వైబ్రేషన్ ఉన్నది, కుడి చేయి ఉంగరం వేలుకు కనీసం 3 నుంచి 4 క్యారెట్లు ఉన్న స్టోన్ను మీరు కుడి చేయికి ధరించండి. ధరిస్తే మీకు చదువుకోవాలనే కోరిక తీరుతుంది, కాలేజీకి పోగలుగుతారు, డబ్బు సమస్య కూడా తీరుతుంది. ఓకే, ఇంకా మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారండి. విజయశ్రీ నిర్మల్ నుండి. విజయశ్రీ గారు నమస్తే అండి. ఓకే, మాట్లాడండి. మీకున్న సమస్యను అడిగి గురువుగారిని అడిగి తెలుసుకోండి. విజయశ్రీ గారు, మీ టీవీ వాల్యూమ్ను కొంచెం మ్యూట్లో పెట్టి మాట్లాడండి. హలో, చెప్పండి. చెప్పండి మీ సమస్య. భార్యాభర్తల సమస్య అండి. భార్యాభర్తలు కొట్లాడుతారు. మరి విడాకుల దాకా సమస్య ఉంది, కోర్టు సమస్య ఉంది బాగా. అంటే ఇప్పుడు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎప్పటి నుంచి బాధపడుతారు? పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాల నుంచి గొడవలు ఉన్నాయి. 3 సంవత్సరాల నుంచి గొడవలు ఉన్నాయి, ఇబ్బంది పడుతారు. ఇప్పుడు భార్యాభర్తలకు సమస్య ఎప్పుడు వస్తుంది అంటే శుక్రగ్రహం ప్రాబ్లం వచ్చినప్పుడే సమస్య వస్తుంది. శుక్రుడు బాగలేకపోతే భార్య మీద భర్త కానీ, భర్త మీద భార్యకి కానీ సఖ్యత తగ్గుతుంది. అంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ అనేది పోతుంది. దానికి ఏం చేయాలంటే శుక్రగ్రహానికి సంబంధించింది భార్యకా భర్తకు ఎవరికి ప్రాబ్లం ఉందో, అంటే ఇప్పుడు ఎవరికి ప్రాబ్లం తీసుకోవాలంటే వాళ్ళు మా దగ్గరకు వస్తే ఏమవుతుందంటే చెక్ చేయడం జరుగుతుంది. అయితే శుక్రుడు ప్రాబ్లం ఉంటే ఏమవుతుందంటే డైమండ్ అంటే వజ్రం, దాని కనీసం 15 సెంట్లు ఉండాలి. సెన్స్ క్యారెట్లు కాదు, 15 సెంట్లు ఉండాలి. అది తెల్ల బెబ్బెలకు వైబ్రేషన్ ఉండాలి. అది మీ డిఎన్ఏకి సూటబుల్ కావాలి. దాన్ని ఏం చేయాలంటే మీ కుడి చెయ్యి మధ్య వేలుకు, అంటే లేడీస్ అయితే ఎడమ చెయ్యి, జెంట్స్ అయితే కుడి చెయ్యికి ధరిస్తే ఏమైందంటే అప్పుడు మీకు సఖ్యత అనేది ఏర్పడుతుంది. అసలు మీరు కలిసి లేరు, విడిపోతురు, దూరం ఉంటురు అంటే దానికి ఏంది, ఏదైనా కుజగ్రహమైన ప్రాబ్లం ఉంటే కోర్టు కేసు, కోర్టు సమస్య అవన్నీ ఉంటాయి. అవి తీరాలంటే ఏం చేయాలంటే వాళ్ళ కుజుడు ఎఫెక్ట్గా ఏమంటే దానికి సంబంధించిన పగడం ధరిస్తే కుడి చెయ్యి కానీ ఎడమ చెయ్యి మధ్య ఉంగరం ధరిస్తే కోర్టు సమస్య కూడా క్లియర్ అవుతుంది. అయితే దీనికి మీరు ఇంకా పర్టికులర్ తెలవాలంటే డైరెక్ట్ మమ్మల్ని సంప్రదిస్తే దానికి పరిష్కారం అనేది 100% ఇవ్వడం జరుగుతుంది. ఓకే గురుగారు, మరొక కాలర్ అయితే రెడీగా ఉన్నారు. యేసు వరంగల్ నుండి. యేసు గారు నమస్తే అండి. చెప్పండి, గురుగారు లైవ్లో ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి. మా సమస్య ఉన్నదంటే మాకు ల్యాండ్ సమస్య ఉన్నది. మీరు చెప్పింది అర్థం కాలే. మాకు ల్యాండ్ సమస్య ఉన్నది. ల్యాండ్ ప్రాబ్లం. ల్యాండ్ ప్రాబ్లం అంటే కోర్టులో నడుస్తుందా, బయట దాయదులతో పంచాదా? కోర్టులో నడుస్తుంది. ఇప్పుడు మీకు ఎంత ఏజీ? 50. ఆ భూమి మీ పేరైనా ఉందా? అదే మీరే పోతురుగా కోర్టుకైతే. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ కోర్టు సమస్యలు కానీ, కోర్టు కేసులు కానీ, వేరే వాళ్ళతో కొట్లాటలు కానీ ఇవన్నీ ఏం చేస్తారంటే శనిగ్రహం బాగాలేకపోతేనే ఈ సమస్యలు సృష్టిస్తుంది. శనిగ్రహం బాగాలేకపోతే కోర్టుకు తిరుగుతాము, కొట్లాట అవుతుంటాయి, ఈ డబ్బు సమస్య వస్తుంది, అన్ని ఇబ్బందులు అవుతాయి. మీరు ఏమవుతుందంటే ఈ కోర్టు చుట్టూ తిరుగుతారు. కాబట్టి దీనికి ఏమైందంటే శని ప్రాబ్లం ఉంది, మీకు శని దశ నడుస్తుంది. దానికి ఏం చేయాలంటే మీరు నీలం స్టోన్ కుడి చేయి మధ్య వేలుకు 5 క్యారెట్లు ఉండాలి, నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉండాలి. అందులో మీకు
ఇంకా క్లారిటీ కావాలంటే మీ యొక్క డిఎన్ఏకి సూటబుల్ అయింది ఈ స్టోను మా దగ్గరకు వస్తే ఈ స్కానర్తో చెక్ చేసి మీ నోటి లాలాజలం తీసుకొని ఇవ్వడం జరుగుతుంది ఆ స్టోన్ను. ఆ స్టోన్ ధరిస్తే మీకు ఎంబడే కోర్టులో మీ వైపు తీర్పు రావడం జరుగుతుంది. అలానే మీ చేతిలో రేఖలు ఉంటాయి. ఇక్కడ ఈ హృదయ రేఖ నుంచి శిరోరేఖ మధ్యన రేఖలు ఉంటాయి. ఆ రేఖలు చూసి ఆ కోర్టు తీర్పు మీకు వస్తుందా మీ బయట వాళ్ళకు వస్తుందా, అసలు ఆ తీర్పు ఎప్పుడు వస్తుంది ఏమొస్తుంది అనేది తెలవడం చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు వస్తే మీ చేతి రేఖలు కూడా చూసి దానికి పరిష్కారం 100% చేయడం జరుగుతుంది. ఓకే గురుగారు, చివరిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. మనిషి గుణగణాలను బట్టి అతని మనిషిని బట్టి అతని గుణగణాలను చెప్పవచ్చు అంటారా? మనము మనుషులు నడిచే విధానం కానీ అతని చేతి చూస్తే కానీ అతను ఎలాంటి వ్యక్తో మనము అట్టే చెప్పేయచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు మనిషి నడుస్తున్నప్పుడు అంటే అతన్ని మనం ఇట్లా పోతుంటే అందరినీ ఇట్లా మనం చూసి అబ్జర్వ్ చేయొచ్చు. చేస్తే ఏమైతే అతను ఎలాంటి వ్యక్తి, అతనితోటి మనం స్నేహం చేయాలా చేయకూడదో తెలుస్తుంది. మనిషి నడుస్తున్నప్పుడు ఏమైతే అంటే కొందరు చేతులు ఇట్లా అంటే నిటారుగా ఇట్లా వదిలేసి నడుస్తుంటారు. అంటే చేతులు ఇట్లా వదిలేసి నడుచుకుంటూ పోతారు. ఇలా నడుచుకుంటూ పోయే వ్యక్తుల యొక్క గుణం ఎట్లుంటుందంటే అతనికి మనం ఏదైనా విషయం చెప్తే అతను అందరికీ ఆ విషయం అంటే తన మనసులో దాచుకోకుండా కలివిడి లేకుండా అందరికీ తన తెలిసిన విషయాన్ని అందరికీ షేర్ చేసుకుంటాడు, అందరికి చెప్తుంటాడు. అంటే మంచిగా చెడుగా అందరికి చెప్తాడు. అంటే అతను ఆ ఊర్లో విలేకరి లాగా పనిచేస్తుంటాడు. అంటే అతనితో స్నేహం చేస్తే అంటే రహస్యాలు చెప్పకూడదు, చెప్పితే మన రహస్యాలు అందరికి చెప్పేస్తాడు. అంటే చెప్పకూడదు చెప్పాలనే ఇంగిత జ్ఞానం అతనిలో ఉండదు, తనకు తెలిసిందిగా బయటికి చెప్పేస్తాడు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే నడిచేటప్పుడు మన యొక్క అరచేతును కొద్దిగా ఇట్లా బెండ్ చేసి కొద్దిగా ఇట్లా చేతులు మూసుకొని నడుస్తూ ఉంటారు. నడుస్తున్నారు మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తారు. ఇలా పెట్టి నడిచేవాళ్ళు ఇట్లా చెయ్యి కిందికి ఇట్లా పెట్టి నడిచేవాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు ఎవరి ముందర ఎలాంటి మాట మాట్లాడాలి, ఎవరితోటి ఎలాంటి పని తీసుకోవాలి, వాళ్ళ ముందర మనం ఏం చెప్పాలనేది తెలిసిన వ్యక్తులు. వీళ్ళు బతక నేర్చిన వ్యక్తులు. పబ్లిక్లో వీళ్ళు బాగా బతుకుతారు. నా ముందర నా మాట, మీ ముందర మీ మాట చెప్తారు. వాళ్ళకి ఏమైనా రహస్యం తెలిస్తే చెప్పేతాన్నే చెప్తారు. చెప్పుకోవడం దగ్గర ఆ రహస్యాలు టక్కున బయట చెప్పారు. చెప్పకుండా వాళ్ళ యొక్క పనులు నెరవేర్చుకుంటారు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే పిడికిలు పట్టుకొని నడుస్తుంటారు. ఇలా ఆ పిడికిలు పట్టుకొని నడిచే వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు అంటే వాళ్ళ యొక్క గుణం ఎట్లుంటుందంటే రహస్యాలను దాస్తారు, వాళ్ళు ఎవరికీ చెప్పరు. బయట వ్యక్తుల యొక్క రహస్యాలు కనుక్కుంటారు, తనకు అవసరానికి యూజ్ చేసుకుంటారు, తనే అభివృద్ధి చెందడానికి చూస్తాడు. ఎదుటి వ్యక్తులను పట్టించుకోడు. ఆయనకు ఎదుటి వ్యక్తులు అసలు ఎలాంటి రహస్యాలు చెప్పడు. ప్రాణం పోతున్నా వాళ్ళకు తన గురించి కానీ తనకు తెలిసిన రహస్యాలు కానీ బయటికి చెప్పడు. అలా ఉంటుంది. అలానే మనం ఇలా చేయి చూసుకుంటే ఈ చేతి వేలుని బట్టి కూడా వాళ్ళ యొక్క గుణగణాలు చెప్పొచ్చు. చెయ్యి ఇట్లా బెండ్ అయితే ఇక్కడ బొటన వేలు దగ్గర ఈ మొదటి కంపు కాడ బెండ్ అయితే మటుకు వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద జాలితో ఉంటారు, జాలి కలిగి ఉంటారు. వాళ్ళకు హెల్పింగ్ నేచర్ ఉంటుంది, పబ్లిక్లో మంచి పేరు ఉంటుంది, అందరితో స్నేహం చేస్తారు, ఇతరుల సమస్యలకు చెల్లిస్తారు. వీళ్ళు మంచి వ్యక్తులు. అలా కాకుండా కొందరికి వేలు ఇలా బొటన వేలు నిటారుగా ఉంటుంది. వీళ్ళ గుణం ఎట్లుంటుంది అంటే వీళ్ళు ఒకరి సొమ్ము అంటే మంచి సొమ్ము దేనికైనా చూస్తారు. వాళ్ళు చుట్టాలను పట్టించుకోరు, చుట్టాల దగ్గరికి కోరు. నా దగ్గరికి వస్తే ఏమిస్తావు, నీ దగ్గరికి వస్తే నాకేమిస్తావు, నా దగ్గరికి వస్తే ఏం తెస్తావు అన్న గుణం కలిగిన వాళ్ళు. వీళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు, పబ్లిక్లో బాగా పేరు ఉంటుంది, కానీ ఎవరికి సహాయం చేయరు. ఇంకొందరు ఏళ్ళు ఇట్లా వస్తే కిందికి బెండ్ అయిపోతుంది. అలాంటి వ్యక్తులు సమాజంలో ఉంటే ఏమైతే అందరితో మోసపోతారు. చిన్నపిల్లలు కూడా వాళ్ళని మోసం చేస్తారు. అంటే ఏ దానికైనా చెల్లించిపోయి దాని దగ్గర ఉన్నంత ఆస్తి కానీ బట్టలతో సహా దానం చేస్తారు. అంటే దానకర్ణులు వాళ్ళు, ఇలా చేయి వంగిపోయే వాళ్ళు పబ్లిక్లో అందరికి సేవ చేస్తూ అందరి చేతిలో మోసపోయి లాస్ట్లో డబ్బులు లేని వాళ్ళక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఈ విధంగా మనిషి యొక్క గుణగణాలు మనము చేతుల నుంచి చెప్పవచ్చు. ఇంకొక వ్యక్తి ఉంటాడు, ఈ చేతు బాల్లాకుంటుంది రబ్బరు బంతిలాక. అలాంటి వ్యక్తితో స్నేహం చేయవద్దు. మీరు ఎవరైనా ఉంటే అలాంటి వ్యక్తితో దూరం ఉండండి. అతను అవసరం కోసం తన సొంత దోస్తును కూడా మర్డర్ చేయడానికి ఎంకకోడు. అతను చాలా డేంజర్ వ్యక్తి. అలాంటి వ్యక్తులతో చాలా దూరంగా ఉండాలి. కాబట్టి చేతులను చూసి మనము మన యొక్క మనస్తత్వం అవన్నీ చూసి నడుచుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ గురుగారు. మా ప్రేక్షకులకు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు గురుగారు. సో చూసారు కదండి, ఇది ఇవాళ నక్షత్ర జ్యోతిష్యాలయం. ఇక ఎవరికైతే లైవ్లో కాలు కలవలేదో వారు స్క్రీన్ పైన కనిపించే నెంబర్కు కాల్ చేసి నేరుగా సలహాలు అడగవచ్చు.